నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు కార్పొరేషన్ నిధులను వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించింది. మౌలిక వసతులు కల్పించలేని పరిస్థితి ఏర్పడింది. అధికారులతో సమీక్షించిన కేంద్ర మంత్రి పెమ్మసాని. రాష్ట్ర రవాణా క్రీడల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాంప్రసాద్ రెడ్డి త్వరలోనే మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం కల్పిస్తామని ప్రకటన. త్రాగునీరు, డ్రైనేజ్ సమస్యల పరిష్కారంపై కార్పొరేషన్ అధికారులు దృష్టి సారించాలి. ఎమ్మెల్యేలు రామాంజనేయులు, నజీర్, గల్లా మాధవి సూచన. తుళ్లూరు నుండి విజయవాడ దుర్గమ్మ గుడి వరకు రాజధాని రైతుల పాదయాత్ర. అమ్మవారికి మొక్కులు తీర్చుకున్న రైతులు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వెల్గపూడిలోని సచివాలయంలో మరికొద్దిసేపట్లో జరగనుంది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి సమావేశం ఇదే. వివిధ శాఖల్లో వాస్తవ స్థితిగతులను తెలియజేసేలా శ్వేతపత్రాల విడుదలకు సంబంధించి ఇందులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేంద్ర ప్రపంచ బ్యాంకు నిధులను గత వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. అందువల్లే గుంటూరు నగరాభివృద్ది పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాలని తెలిపారు. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో నిలిచిపోయిన అభివృద్ది పనులపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులతో సమీక్షించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ఈ సమీక్షలో ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవి, బోళ్ల రామాంజనేయులు, కమిషనర్ కీర్తి చేకూరి, ఇతర అధికారులు పాల్గొన్నారు. త్రాగునీరు, డ్రైనేజీ, ఆర్యూబీల ఏర్పాటు, ఇతర మౌలిక వసతుల కల్పనపై అధికారులతో చర్చించారు. నగరవాసులకు అత్యవసరమైన మౌలిక వసతుల కల్పనకు కూడా నిధులు లేని దుస్థితిలో కార్పొరేషన్ ఉండటాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని తప్పుపట్టారు. వైసీపీ ప్రభుత్వం కార్పొరేషన్ నిధులను దారి మళ్లించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పారు. నిధుల సమీకరణకున్న ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని అధికారులకు కేంద్ర మంత్రి పెమ్మసాని సూచించారు. గుంటూరు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అందరూ కోరుకున్నది వాటర్, క్లీన్ డ్రింకింగ్ వాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్స్, అదేవిధంగా గుంతలు పడ్డ రోడ్లు. ఇవి కాకుండా అడిషనల్ ప్రాజెక్ట్స్, పార్కులు కానీ, లేకపోతే వెజిటబుల్ కాంప్లెక్సెస్ కానీ, ఫ్రూట్ కాంప్లెక్సెస్ కానీ, ఇలా 4 కాంపోనెంట్స్గా ఓవరాల్ మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ 1 by 1 తీసుకొని వాటర్ కానీ, అండర్ గ్రౌండ్ కానీ, వీటన్నిటికీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కొన్ని వచ్చినాయి, వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ కానీ. వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులన్నీ వాళ్ళు ఇచ్చారు. స్టేట్ గవర్నమెంట్లో లాస్ట్ 5 years ఆ ఫండ్స్ డైవర్ట్ అవ్వటం వల్ల, ల్యాక్ ఆఫ్ ఫండ్స్ వల్ల, అదేవిధంగా కాంట్రాక్టర్లకి ఉన్న గవర్నమెంట్ మీద నమ్మకం లేకపోవటం వల్ల చాలా టెండర్లు ఇన్కంప్లీట్గా అయిపోయినాయి. సో వీటన్నిటినీ రివ్యూ చేసి ఎక్కడెక్కడ ఆగిపోయినాయి, దానికి ఎవరెవరు కోఆర్డినేషన్ కావాలి, ప్రజా సమస్యల మీద ముఖ్యంగా పేదవాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఎంత సాధ్యమైతే అంత తొందరగా ఎలా చేయాలనే దాని మీదే ఎంటైర్ బ్రెయిన్ స్టార్మింగ్. రాష్ట్ర రవాణా, క్రీడల మరియు యువజన సర్వీసుల శాఖ మంత్రిగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. వెలగపూడి సచివాలయంలోని ఆయన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని మహిళలకు త్వరలోనే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు ప్రకటించారు. అలాగే నిరుపేద క్రీడాకారులను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నేను రవాణా, క్రీడా, అలాగే యువజన సర్వీసుల మంత్రిగా బాధ్యత తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఏదైతే మా రాయచోటి ప్రజలు నా మీద పెట్టిన నమ్మకంతో శాసనసభకు పంపించారో ఆ నమ్మకాన్ని నిలుపుకుంటూ, అలాగే ఈ రాష్ట్ర మంత్రివర్గంలో గౌరవప్రదమైన 3 శాఖలు కేటాయించిన మా ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఆంధ్ర రాష్ట్రంలో మహిళామూర్తులందరికీ రాబోయే 5 సంవత్సరాలు ఆర్టీసీలో ప్రయాణం ఫ్రీగా ఇచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. గుంటూరు నగరపాలక సంస్థలో విలీనమైన గ్రామాల్లో కనీస వసతులు ఏళ్లు గడుస్తున్నా కల్పించలేకపోవడం దురదృష్టకరమని ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, రామాంజనేయులు, గల్లా మాధవి అన్నారు. కలెక్టరేట్లో ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు.
యూజీడీ పనులు కూడా అర్ధాంతరంగా నిలిచిపోయాయని, వాటితో పాటు నగర శివారు ప్రజలకు త్రాగునీటి వసతి, మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. గత 5 సంవత్సరాల్లో పూర్తిగా నిర్లక్ష్యానికి గురై ఎక్కడ కూడా గత ప్రభుత్వంలో చేపట్టినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వెంటనే ఈరోజు శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చేటువంటి క్రమంలో రివ్యూ పెట్టుకొని అవి ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటిని అన్నిటి కూడా వెంటనే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, గతంలో ఎక్కడి వరకు పనులు జరిగినాయి, ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో వెంటనే ఎటువంటి విధానంతో ముందుకు సాగాలనే ఆలోచన చేస్తూ పెద్ద ఎత్తున దాదాపు 2 గంటల పాటు అన్ని ప్రాజెక్టుల మీద జీరో బడ్జెట్గా మిగిలిపోయింది గుంటూరు కార్పొరేషన్. అయితే ఈ నిధులన్నింటినీ ఏ విధంగా సమీకరించవచ్చో ఒక ప్రణాళికాబద్ధంగా ఆలోచించడం జరిగింది. అదేవిధంగా రానున్న ఈ వర్షాకాలం నేపథ్యంలో ఇమీడియట్ కన్సర్న్స్ ఏమున్నా కూడా వాటిని అడ్రస్ చేయాల్సిందిగా కమిషనర్ గారిని కోరడం జరిగింది. ప్యాచ్ వర్కులు కానివ్వండి, ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ కానివ్వండి, లేదంటే డీసిల్టేషన్ కానివ్వండి, ఇలాంటి రకరకాల ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేసి వాటికి ఇమీడియట్గా పరిష్కారం కావాలి అని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా వారు కూడా వాటిని సత్వరమే పరిష్కరించే విధంగా వారు చర్యలు చేపడతామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇంకా టౌన్ ప్లానింగ్ కానివ్వండి, ట్యాక్స్ పేమెంట్స్ కానివ్వండి, ఇంకా రకరకాల ఇష్యూస్ మీద కూడా మేము మాట్లాడడం జరిగింది. సెల్ఫ్ ఫైనాన్స్ ఉండేటటువంటి కార్పొరేషన్ కూడా గుంటూరు విశాఖపట్నం తర్వాత. అటువంటి కార్పొరేషన్ని గత 5 సంవత్సరాలుగా వైసీపీ పాలనలో కార్పొరేషన్ నిధులు కూడా వాళ్ళ చేతుల్లోకి తీసుకొని కనీసం కార్పొరేషన్ చేయాల్సినటువంటి మౌలిక వసతులను కూడా కల్పించలేనటువంటి హీన స్థితిలోకి వైసీపీ ప్రభుత్వం కార్పొరేషన్ నెట్టేసింది. ఇది చాలా దురదృష్టకరం. అట్లనే కార్పొరేషను ఇక్కడ ఉన్నటువంటి వైబుల్ కార్పొరేషన్ కాబట్టి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ఫండ్స్ కూడా వచ్చినటువంటి సంస్థల డబ్బు కూడా ఈ వైసీపీ పాలనలో వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించడం, దానికి సంబంధించినటువంటి మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ఫండ్స్ కూడా ఈరోజు ముఖం చాటేసేటటువంటి పరిస్థితి కల్పించింది. రాజధాని రైతులు విజయవాడ కనకదుర్గమ్మ మొక్కు తీర్చుకునేందుకు కాలినడకన బయలుదేరి వెళ్లారు. తుళ్లూరులోని దీక్షా శిబిరం నుంచి పొంగళ్లతో అమ్మవారి దర్శనంకు తరలి వెళ్లారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధాని నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమయ్యాయని, ఇక నుంచి రాష్ట్రానికి అంతా మంచి జరుగుతుందని రైతులు తెలిపారు. గత 5 ఏళ్లలో అనేక అవమానాలకు గురయ్యామని, భగవంతుడిని, న్యాయస్థానాలను నమ్ముకొని తమ ఆందోళన కొనసాగించినట్లు చెప్పారు. సో మేము అమ్మవారి కన్నా చెప్పుకుందామని మొక్కులు చెల్లించుకోవడానికి ఆయన ఎంత డైవర్ట్ పాలిటిక్స్ చేశాడంటే, ఆ రోజు జనవరి 10, 2020 అండి, ఆ రోజు శుక్రవారం ఆయన సిబిఐ కోర్టులో అటెండ్ అవ్వాల్సిన రోజు అండి, అదే అటెండ్ అయిన రోజు. అది డైవర్ట్ చేయడానికి ఏ రకంగా హింసించాడంటే, ఇక్కడ రైతులు పాదయాత్ర చేస్తున్నారు, దాన్ని డైవర్ట్ చేయడానికి, అంటే ఆయన కోర్టుకు వెళ్ళింది మీడియా కవరేజ్ని డైవర్ట్ చేయడానికి రైతుల మీద పడ్డాడండి. మేము ఈరోజు అమ్మవారి కనకదుర్గ ఇంద్రకీలాద్రి అమ్మవారి దగ్గరికి, కొండ దగ్గరికి పాదయాత్రగా వెళ్తున్నామండి. ఏమైందంటే, ఈ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమరావతి రైతులని ఇదే పెట్రోల్ బంక్ ప్లేస్లో మేము అమ్మవారికి ముక్కులు చెల్లించుకుందామని వెళ్తుంటే వెళ్ళనీయకుండా ఈ ప్లేస్లో మమ్మల్ని కొట్టడం, కేసులు పెట్టడం, రక్తపాతం చిందించి ప్రతి ఒక్కరిని పోలీస్ స్టేషన్లకు లాక్కెళ్లారండి. ఎంత దమనకాండ చేశారంటే అది 5 కోట్ల ఆంధ్రులు, రాష్ట్రంలో ప్రజలందరూ, ప్రపంచంలో ప్రజలందరూ చూశారండి. ఈ అమరావతిని ఏ రకంగా విధ్వంసం చేయాలో ఆ రకంగా విధ్వంసం చేశారు. మా స్థలాల్లో, మేమిచ్చిన పొలాల్లో మమ్మల్ని నుంచోనీయకుండా తరిమి కొట్టింది. ఈరోజు కనీసం అసెంబ్లీకి కూడా రాని పరిస్థితిని కల్పించుకున్నాడు ఆయన. మమ్మల్ని ఆడపిల్లల ఉసురు లెగిస్తే అక్క చెల్లెళ్ళు అంటారు, ఆడపిల్లల ఉసురు ఏ విధంగా తగలాలో ఆ విధంగా తగిలింది. యూఆర్ విత్ యూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వారధి యాన్యువల్ మీట్ ను నిన్న ఘనంగా నిర్వహించారు. బ్రాడీపేటలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, వీవీఐటీ చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, డాక్టర్ షమా సుల్తాన్ పాల్గొని అనాథ, పేద విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. గత 4 సంవత్సరాలుగా 76 మంది అనాథ, పేద విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పించడంతో పాటు వారికి అవసరమైన అన్ని సదుపాయాలను ట్రస్ట్ ద్వారా అందిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి ట్రస్టులను ప్రోత్సహించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ట్రస్ట్ ఫౌండర్ అయ్యప్ప, సపోర్టింగ్ టీం నాగసాయి, శ్రవణ్, నరేష్, ఉస్మాన్, శ్రావణ్, గణేష్, మౌలాలి, దుర్గా, కావ్య తదితరులు పాల్గొన్నారు. వారి పిల్లలకి ట్యూషన్స్ చెప్పడానికి రాలేకపోవచ్చు, వర్క్ షాప్ లో పార్టిసిపేట్ చేయలేకపోవచ్చు, మీటింగ్స్ కి అటెండ్ అవ్వకపోవచ్చు, కానీ బ్యాక్ అండ్ వర్క్స్ చాలా ఇంక్రీజ్ అయ్యాయి. సో ఆ వర్క్స్ అన్ని చూసుకోవాల్సి వస్తుంది. అండ్ ఆర్గనైజేషన్ డెఫినెట్లీ, నో డౌట్,
ఇంకా 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 పెద్దగా అవుతుంది. చాలా 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 కష్టపడుతున్నాం. ఈ ఆర్గనైజేషన్ని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. ఎంత దూరం వెళ్ళినా, ఎంత ఎత్తుకు ఎదిగినా కానీ ఇవి నా రూట్స్. ఇవి నేను మర్చిపోతే ఖచ్చితంగా నేను పడిపోతాను. ఆ విషయం నాకు కూడా తెలుసు. సో నాట్ ఎట్ ఆల్. ఎప్పటికీ కూడా ఆర్గనైజేషన్ని ఆపడం కానీ, ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ డౌన్ అవ్వడం కానీ జరుగుతుంది. మాజీ ఎమ్మెల్సీ పండితరావు సాహెబ్ గానాల రామమూర్తి 87వ వర్ధంతి లాడ్జీ సెంటర్లోని బ్రహ్మం గారి గుడి వీధిలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలదండలు వేసి ఘననివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ జిల్లా విశ్వబ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ జంపని నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మాజీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సింహాద్రి కనకాచారి మరియు గుంటూరు జిల్లా టీడీపీ బీసీ విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్ విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సింహాద్రి కనకాచారి, వేములకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజంలో విశ్వబ్రాహ్మణులకు సముచిత స్థానం వచ్చేలా కృషి చేసిన మహనీయుడు పండిత్ రావు సాహెబ్ గానాల రామ్మూర్తి అని కొనియాడారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఎమ్మెల్సీగా పనిచేసిన రామ్మూర్తి విశ్వబ్రాహ్మణులను ఓసీ జాబితా నుంచి బీసీ జాబితాలోకి చేర్పించి ఆర్థిక, సామాజిక పురోగతికి ఎంతగానో కృషి చేశారని అన్నారు. 1917లో అఖిల భారత విశ్వకర్మోద్ధారక సంఘాన్ని స్థాపించి విశ్వబ్రాహ్మణ జాతిని జాగృతం చేశారని గుర్తు చేశారు. అలాగే జాతి అభివృద్ధికి కారకుడైన మహోన్నత వ్యక్తి అని, తన ఆశయాలు మనందరం కొనసాగించాలని, విశ్వబ్రాహ్మణ జాతిలో ఏకైక ఎమ్మెల్సీ తనే అని, అలాగే రాజకీయ మనుగడ కొరకు మనం కూడా పోరాటం చేసి మనందరి ఐక్యతతో చట్టసభల్లో విశ్వబ్రాహ్మణ ప్రాతినిధ్యం తప్పక అవసరమని, ఆ దిశగా మనందరం కలిసిమెలిసి శంఖారావాన్ని పూరించాలని చెప్పారు. కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం సాధికార కమిటీ కన్వీనర్ పడిదర ఈశ్వరాచారి, రావూరి భరద్వాజ విగ్రహ కమిటీ సభ్యులు పామర్తి మోహన్ రావు, బసవపాత్రను మల్లికార్జున్, అత్తలూరు వీరబ్రహ్మం, కొంకపొడి కోటేశ్వరరావు, మున్యపల్లి శివకుమార్, బొల్లాపల్లి సిద్ధు తదితరులు పాల్గొన్నారు. మొదటిసారిగా ఎమ్మెల్సీగా నియమింపబడి మరి ఓసీలో ఉన్న విశ్వబ్రాహ్మణులందరినీ కూడా బీసీలోకి వచ్చేటట్టు చేయడమే కాకుండా అనేక సంస్థల ద్వారా, ఆర్గనైజేషన్స్ ద్వారా మరి విశ్వబ్రాహ్మణుల యొక్క గొప్పతనాన్ని, జాతి యొక్క ఔన్నత్యాన్ని కూడా మరి దేశాల్లో చాటి చెప్పినటువంటి గొప్ప మహనీయుడు మరి గానాల రామ్మూర్తి గారు. అటువంటి మహనీయుని యొక్క వర్ధంతిని యావత్ ఆంధ్ర రాష్ట్రంలోనే ఘనంగా ఎక్కడ పడితే అక్కడ జరుపుకుంటూ ఉన్నారు. అందులో భాగంగానే మరి ఇంతకుముందే మరి నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లా మాధవ్ గారు వచ్చి పూలమాలలు వేసి వెళ్ళడం జరిగింది. అలాగే బీసీ నాయకుడు, పార్లమెంటు అధ్యక్షుడు మరి వేముల శ్రీనివాస్ గారు కూడా రావడం జరిగింది. మా యొక్క విశ్వబ్రాహ్మణుల పిలుపు మేరకు వచ్చి ఈ గానాల రామ్మూర్తి గారి యొక్క వర్ధంతిలో పాల్గొన్నందుకు మా సంఘీయుల తరఫున అందరూ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి నిర్వేదం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలే దీనికి కారణమని మహేష్ రెడ్డి చెప్పారు. వైసీపీకి చెందిన కొంతమంది నేతలు చంద్రబాబుపై మాట్లాడిన అసభ్య వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో కసి పెంచాయని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన తప్పులను సమీక్షించుకుంటామని కాసు మహేష్ పేర్కొన్నారు. లిక్కర్ ఒకటి, శాండ్ ఒకటి మనల్ని దెబ్బకొట్టుంటాయి. అన్నిటికన్నా రాజకీయంగా ఇప్పుడు నేను చెప్పిన కారణాలని అందరూ చర్చిస్తున్నారు. కానీ నేను ఒకటి చెప్పదలుచుకున్నా, ప్రతి నాయకుడికి, కార్యకర్తకి అవమానం. గుర్తుపెట్టుకోండి, అవమానం. గడిచిన 2-3 సంవత్సరాలు కొంతమంది, నేను అందన్నట్ల కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళు మాట్లాడే విధానం, మరీ ముఖ్యంగా చెప్పాలంటే నిజంగా వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు ఎవరు కూడా మాట్లాడాల. తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో వచ్చిన ఒకళ్ళిద్దరు నాయకులు తెలుగుదేశం నాయకుల్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని అవమానించే మాటలు మాట్లాడటం, బహుశా ఆయన్ని జైల్లో పెట్టడం కూడా ఒక అవమానంగా తెలుగుదేశం క్యాడర్ భావించుంటుంది. కసి పెరిగింది, పట్టుదలగా పనిచేశారు. ఈరోజు పర్యవసానం మనం చూస్తున్నాం. గుంటూరులో ఆర్థోస్కోపీ సర్జరీలపై వర్క్షాప్ జరిగింది. ఇండియన్ ఆర్థోస్కోపీ సొసైటీ ఆధ్వర్యంలో వెల్కమ్ హోటల్లో నిర్వహించిన ఈ వర్క్షాప్ లో నగరంలోని ఆర్థోపెడిక్ సర్జన్లు పాల్గొన్నారు. ఇండియన్ ఆర్థోస్కోపీ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ ఆర్ముగంతో పాటు డాక్టర్ శివకుమార్, డాక్టర్ చైతన్య పాల్గొని కీ హాల్ సర్జరీలో వస్తున్న అత్యాధునిక టెక్నాలజీ వినియోగాలని వివరించారు. ఆర్థ్రోస్కోపీని దేశమంతటా విస్తృతంగా వ్యాప్తి చేయించడం ద్వారా ప్రజలకి ఉపయోగం కలుగుతుందని ఆలోచనతోటి చిన్న చిన్న సిటీస్లో కూడా ఈ ఆర్థ్రోస్కోపీ మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దాని ఇనిషియేటివ్గా ఇప్పుడు మొదటిసారిగా మన గుంటూరులో ఈ ఆర్థ్రోస్కోపీ మీద సిఎంఈ నిర్వహించడం జరుగుతుంది. దీని ద్వారా
కొత్తగా యంగ్గా ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్స్ దీని మీద అవగాహన కలిగించుకొని తద్వారా పేషెంట్స్కి ప్రజలకి ఉపయోగపడేలాగా ఫ్యూచర్లో ఈ ఆర్థ్రోస్కోపీ సర్జరీస్ చేయడానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ సహాయపడతాయి. It's my great pleasure to come to Guntur and to conduct this workshop on arthroscopy, a small meeting, and I congratulate Dr. Shivakumar and Dr. Chaitanya, for the organizing secretary, for doing a wonderful organization so that the knowledge of arthroscopy we can go to all the surgeons, so at the end the common citizen get benefited from the latest advanced technology of modern surgery. అండ్ ఇట్లాంటివి దేశమంతటా ఎవ్రీ మంత్ ఇండియన్ ఆర్థ్రోస్కోపీ సొసైటీ ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇదే ఫస్ట్ టైం గుంటూరులో స్టార్ట్ చేయడం చాలా శుభపరిణామం. అండ్ ఈ అవకాశం ఆర్థోపెడిక్ సర్జన్స్ అందరూ వినియోగించుకుంటున్నారు. అండ్ దీంట్లో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. అండ్ వన్స్ అగైన్ ఐ విల్ థ్యాంక్ ఆరుముగం సార్ ఫర్ గివింగ్ అస్ దిస్. ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావుకు ఏపీ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓ కార్యాలయంలో ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజ శ్రేయస్సు కోసం తన పత్రిక ద్వారా అనేక సేవలను అందిస్తున్నారన్నారు. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓ కార్యాలయంలో ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజ శ్రేయస్సు కోసం తన పత్రిక ద్వారా అనేక సేవలను అందించారన్నారు. తెలుగు భాషకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా రామోజీరావు కృషి చేశారన్నారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు కృష్ణాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జర్నలిస్టులందరికీ కూడా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కూడా ఒక అభివృద్ధి వైపు పయనించేటువంటి విధంగా దిశానిర్దేశం చేసినటువంటి వారు రామోజీరావు గారు. ఆంధ్రప్రదేశ్లో మీడియా పరంగా ఈనాడు, అదేవిధంగా ఈటీవీ అనేక సామాజిక ఉద్యమాల్లో కీలక భూమిక పోషించినటువంటి సందర్భం. సారా వ్యతిరేక ఉద్యమం కానివ్వండి, అదేవిధంగా సమాచార హక్కు చట్టం కానివ్వండి, అదేవిధంగా ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలి అనేటువంటి ఉద్యమం, ప్రత్యేక హోదా, ఇలాంటి అంశాల మీద కూడా ఒక సామాజిక బాధ్యతతో రామోజీరావు గారు అనేక ఉద్యమాలకు ఆయన స్ఫూర్తి పదార్థగా నిలిచినటువంటి సందర్భం. ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేసేటువంటి సందర్భంలో దానికి అమరావతి పేరు పెట్టాలనేటువంటి సూచన కూడా ఈనాడు నుంచి, రామోజీరావు గారి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆ రోజున రావటం అనేటువంటి జరిగింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎండీయూలను తొలగిస్తారని ఆవేదన వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబును కలిసి మాట్లాడిన అసోసియేషన్ సభ్యులకు ఊరట కల్పిస్తూ సీఎం చంద్రబాబు వారిని తిరిగి తీసుకుంటూ జీవో ఇచ్చారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కోటేశ్వరరావు, దుర్గారావు ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం వారు సీఎంకి, డిప్యూటీ సీఎంకి, మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్కు కృతజ్ఞతలు తెలిపారు. మా వ్యవస్థకి 9,200 మంది జీవన ఉపాధికి గత 3.5 సంవత్సరాలుగా నడుపుతున్నాము. అలాగే మాతో పాటు ఇంకో 9,200 మంది కాటా హెల్పర్లు 9,200 మంది ఉపాధి కల్పించారు. మొత్తం కలిపి మాకు ఇంచుమించు 18,000 మంది మేము ఈ జీవనం మీద ఆధారపడి ఉన్నాము. గత 1 నెల నుంచి ఎలక్షన్లు అయిపోయిన కాడి నుంచి మాకు వచ్చిన అపోహలకి మేము వెంటనే చుట్టుపక్కల వాళ్ళ మాటలు కానీ, పార్టీ వాళ్ళు కానీ అపోహలు వింటున్నాము. విన్నందుకు ఏంటంటే మీ బళ్ళు ఉండవంట, మిమ్మల్ని తీసేస్తారంట, మీరు వైసీపీ వాళ్ళు అనేది తీవ్రంగా ముద్ర వేసి మమ్మల్ని ఒక వర్గం కావాలని మమ్మల్ని ఇది చేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసింది. ఇలా కాదులే, మనకు అన్యాయం జరగదు. చంద్రబాబు గారు, నాయన గారు అంటే వ్యక్తులను చూస్తాడు, ఎవరి మాట వినేవాడు కాదు, ప్రజలకు అన్యాయం చేసేవాడు కాదు. కాబట్టి ఆయన కలవడం జరిగింది. మేము ఆయన కలవంగా ఆయన అన్నాడు, మీకు ఎటువంటి ఇబ్బంది లేదులయ్యా, మీకు సంగతి మేము చూసుకుంటాము, మీరు అపోహలు నమ్మొద్దు, మీరు దయచేసి మీ పని మీరు చేసుకోండి, మేము వాళ్ళకి చెప్తున్నారు. అలాగే రాత్రి ఈ టైంకి మాకు జీవో కాఫీ ఇచ్చారు. చంద్రబాబు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే సివిల్ సప్లై మంత్రి గారైన నాదెండ్ల మనోహర్ గారికి మా స్టేట్ ఎండీయూల తరఫున మాకు జీవో కాపీ అయితే ఇవ్వడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ సంబంధించి జనాలు మా మీద అపోహలు పెట్టినందుకు, కానీ మా మీద దయ చూపి మాకు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని కొనసాగించడానికి జీవో ఇచ్చినందుకు చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మంత్రి గారైన నాదెండ్ల మనోహర్ గారికి, నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. బ్రాహ్మణ ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమ సేవా సమితి ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ చేసిన బ్రాహ్మణ ఉద్యోగులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
బ్రాడీపేటలోని గురవయ్య కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఉద్యోగ విరమణ చేసిన 32 మంది ఉద్యోగులకు సన్మానం చేశారు. బ్రాహ్మణ ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమ సేవా సమితి స్థాపించిన నాటి నుండి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేయాలని కోరారు. భవిష్యత్తులో సేవా సమితి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అధ్యక్షులు పార్థసారథిరావు, కార్యదర్శి నాగశివనారాయణ, ఎంఎన్ మూర్తి, వేణుగోపాలరావు, మల్లికార్జునరావు, కెవి రమణ, రామకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సమితి ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయటం జరుగుతూ ఉంది. అట్లాగే ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారాన్ని కూడా ఈ సమితి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి నూతన ప్రభుత్వానికి మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వం నుంచి ఎదుర్కొనే అనేక సమస్యలు ఉద్యోగులు ఉపాధ్యాయ వర్గం కానీ ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో వాటికి ప్రభుత్వం కృషి చేయాలని పేరుకు బ్రాహ్మణ పరిషత్తే కానీ కులాలకి మతాలకి వర్గాలకి అతీతంగా మేము అనేక సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించడంలో మేము ముందంజగా ఉండి అధికారులతో కూడా మరి అవసరమైతే వారి మీద పోరాటంతో కానివ్వండి, రిక్వెస్ట్ చేయడం కానివ్వండి, మరి అనేక సమస్యలు పరిష్కరించడం జరిగింది. మరి ఈ రోజున ఉపాధ్యాయులు 5 సంవత్సరాల నుంచి అనేక కష్టాలకి ఎదుర్కొన్నారు. చదువు కంటే భయంతో మరి 5 సంవత్సరాలు కూడా గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు గురయ్యారు. సన్ స్టూడెంట్ యూనియన్ ఫర్ నేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులైన విద్యార్థులకు, ఇతర విద్యార్థులకు స్కాలర్షిప్స్ పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, సన్ నిర్వాహకులు యశ్వంత్, సాయి, ఆశిష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఆదివారం జరిగే ఆరోగ్య సభ కార్యక్రమంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ డివి సీతారాం కిషోర్ పాల్గొన్నారు. అరండల్పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన ఆరోగ్య సభ కార్యక్రమంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డివి సీతారామ కిషోర్ పాల్గొని ఆయుర్వేద వైద్యంపై అవగాహన కల్పించారు. వివిధ వ్యాధులకు ఆయుర్వేద చికిత్స, ఆయుర్వేదంపై అపోహలు, ఆయుర్వేద వైద్యం చరిత్ర, ఆహార విహార నియమాలపై డాక్టర్ సీతారామ కిషోర్ వివరించారు. అతి పురాతన కాలం నుండి వాడుకలో ఉన్న ఆయుర్వేద వైద్యం ద్వారా దీర్ఘకాల వ్యాధులకు ఇచ్చే చికిత్స గురించి తెలిపారు. కార్యక్రమంలో కొండ శివరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దీనికి ఒక ఇప్పుడున్న కాల పరిమితిలో, ఇప్పుడున్న కాలంలో కంపల్సరీగా దీనికి రీసెర్చ్ వర్క్ అంటే పరిశోధన అనేది కంపల్సరీ అవసరం. ఆ పరిశోధన లేకే ఇంత వెనుకబడ్డంగా ఇదైంది. కాబట్టి ఆయుర్వేదం వైద్యాన్ని ఇంకొంచెం ఎక్కువ పరిశోధన చేసి చేయడానికి మేము ప్రయత్నిస్తాం. ఆర్టికల్స్ అవి రాస్తాము, రీసెర్చ్ వర్క్ చేస్తాం. దాన్ని బట్టి కూడా మీరు చూసుకోవచ్చు. మీకు ఆయుర్వేదిక్ ఆర్టికల్స్ కూడా ఉంటాయి గూగుల్లో. జనరల్ ఆర్ట్ ఆఫ్ నటరాజ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరిగాయి. శిల్పారామంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శివస్వామి పాల్గొన్నారు. యోగా ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆయన తెలిపారు. భారత్ ను తిరిగి విశ్వగురుగా ప్రపంచానికి చాటేందుకు ప్రధాని మోడీ తీసుకుంటున్న నిర్ణయాలు హర్షణీయమని అన్నారు. కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ నటరాజ్ డైరెక్టర్ విజయగౌరి తదితరులు పాల్గొన్నారు. చిన్నారుల యోగాసనాలు, కల్చరల్ ఈవెంట్స్ ఆకట్టుకున్నాయి. యోగా డే సందర్భముగా చిన్నారులచే ఈ ప్రదర్శన కార్యక్రమం చాలా ఆనందదాయకం. పెద్దలు తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ప్రపంచవ్యాప్తముగా విశ్వగురు స్థానంలో భారతదేశాన్ని నిలపాలని ఎలాగైతే మాననీయ నరేంద్ర మోడీ గారు యోగా డేని క్రియేట్ చేసి అనాది కాలం నుంచి భారత ఋషీశ్వరుల యొక్క సంపద యొక్క విధి విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఒక డేని నిర్ణయించి లక్షలాది మంది, కోట్లాది మందితో
యోగా ప్రక్రియను చేయించడం చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ నాట్యాన్ని యోగాన్ని రెండింటిని మనం మన ఇన్స్టిట్యూట్లో టీచ్ చేయడం అవుతుంది. ఈ నాట్యామృతాన్ని యోగామృతాన్ని మిళితం చేసి నాట్య యోగామృతంగా మలిచి మన ఇన్స్టిట్యూట్లో ఆర్టిస్టిక్ యోగాలో ప్రతి ఒక్క సాంగ్కి ఒక్కొక్క థీమ్ని పెట్టి మనం ప్రజెంట్ చేస్తున్నాం. ఈ రకంగా మిక్స్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే చిన్నపిల్లలు కూడా ఒక్క స్ట్రెచ్ కానీ ఒక్క బ్రీత్ కానీ వాళ్ళు మిస్ అవ్వకుండా కరెక్ట్గా చేయగలుగుతున్నారు. ఈరోజు జీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహిస్తామని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రోజు ఉదయం 10 గంటల నుండి ఫిర్యాదులు స్వీకరిస్తారని తెలిపారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.